ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 24వ తేదీ మంగళవారం రోజున మీ జీవితంలో జరిగే ఒక ప్రత్యేకమైనటువంటి అంశం గురించి అయితే మీరు తెలుసుకోబోతున్నారండి. మరి మీ యొక్క జీవితంలో జరిగేటువంటి కొన్ని విషయాలను అయితే చాలా అంటే చాలా గొప్పగా అనుకుంటూ ఉంటారండి. ప్రత్యేకంగా ముఖ్యంగా వీరి యొక్క జీవిత భాగస్వామి విషయంలో కానీ, రేపటి రోజున మీరు సాధారణంగా ఏదైనా కానీ ఎవరిపైనైనా సరే అందంగా నమ్మకము అనేది పెట్టుకోవాలి. ఎందుకంటేను రేపటి రోజున ప్రతి ఒక్క విషయము కూడా విశ్లేషిస్తూ ఉంటారు అని అర్థం చేసుకోవాలండి. కానీ ఈ రోజున ఒక సంఘటన కానీ లేదంటే మీ యొక్క లాజిక్నే ప్రశ్నించబోతుందన్నమాట. మరి ఆ యొక్క సంఘటన ఏంటి, మీరు ఎప్పటి నుండో కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు అనుకున్నటువంటి జీవిత భాగస్వామి మీకు ఈ యొక్క క్షణంలో మీ యొక్క ఆలోచనలు కానీ లేదంటే అన్నిటినీ కూడాను మార్చేస్తున్నారన్నమాట. ఒక మాట కానివ్వండి, ఒక నిజం కానివ్వండి, లేదంటే ఒక పెద్ద రియాక్షన్గా ఇది మీకు ఏ విధంగా జరుగుతుంది అనేసి మీకు అయితే ఆశ్చర్యపోయే విధంగా అయితే ఈ రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. మరి తెలిస్తే మీరైతే ఖచ్చితంగా నిజంగా షాక్ అవుతారని చెప్పాలి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు బాలాజీరాజు గారు. మనం ఎక్కడ ఉన్న ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురువుగారు అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైన సమస్య అయినా కావచ్చండి. దానికి తగినటువంటి మంచి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మన యొక్క గురుగారు అయితే మీకు అయితే తెలియపరుస్తారండి. మన యొక్క గురుగారు స్త్రీ పురుషులకు వశీకరించడంలో ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి. సమస్య మీది పరిష్కారం మన యొక్క గురుగారి 100% శాశ్వత మార్గాన్ని అయితే మీకు తెలియపరుస్తారు. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి అయితే మీకుగా బయటపడినటువంటి వ్యక్తులు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశిలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ఇక మీ యొక్క జీవితంలో ఈ రోజున ముఖ్యంగా గమనించినట్లయితేనండి, మీ యొక్క భావోద్వేగాలు కంటే కూడా లాజిక్లకు ఎక్కువగా ప్రాముఖ్యత అనేది ఇస్తారండి. అయితే ఎవరికి కూడాను మీదైనటువంటి అంటే సరే పూర్తిగా కూడా అసలు ఆధారపడరన్నమాట. అది సంబంధాల్లో కావచ్చు, లేదంటే ఒకటి దూరమైనటువంటి సంబంధం అంటే సంబంధాల్లో కూడాను ఒక దూరంగా ఉంటారండి. దాన్ని ఒక్కసారి కనుక మీరు నమ్మితే మాత్రం లోతుగా అర్థం చేసుకోగలుగుతారన్నమాట. ముఖ్యంగా ఇటీవల మీరు మీ యొక్క భాగస్వామిని పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు అనేసి అనుకుంటూ ఉంటున్నారు. కానీ వారి యొక్క ప్రవర్తన అనేది వారి యొక్క ప్రవర్తనలో కూడాను మరీ ముఖ్యంగా లాజిక్గా విశ్లేషిస్తారన్నమాట. అయితే ఇక్కడ ఎటువంటి సమస్య అనేది కూడా లేదని కూడా ఫిక్స్ అయ్యే ఉంటారు మీరైతేనో. కానీ అదే ఒక అంచనా. ఇప్పుడు అది అంతా కూడా తప్పు అని అనిపించవచ్చండి. అయితే మీ యొక్క సంబంధంలో కూడాను బయటకు వచ్చేటువంటి అన్ని రకాలుగా కూడా నార్మల్గానే కనిపిస్తాయండి. ప్రతి ఒక్క విషయం అనేది కూడాను ఒక పెద్ద గొడవ అనేది లేకపోవచ్చు. కమ్యూనికేషన్ కూడాను మీకు ఓకే బాగానే ఉంది అనుకునే విధంగా ఉండవచ్చు. కానీ లోపల ఒక విషయం అనేది కూడా మీకు తెలియకుండా ఉండవచ్చు అన్నమాట. ఒక భావన కానీ ఒక ఆలోచన కానీ దాచిపెట్టి అనేది ఉండవచ్చండి. అయితే రేపటి రోజున ఒక విషయం మీ ముందుకైతే రాబోతుందన్నమాట. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది మీ యొక్క జీవితంలో అది అంతా కూడా ఏ విధమైనటువంటి పరిస్థితులను అయితే తీసుకురాబోతుంది అంటే కనుక మీరు ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామిని మీకు ఒక కొత్త వైఖరి అనేది చూపబడుతున్నారని, అలాగే ఒక డెసిషన్ కూడా సడన్గా చెప్తారండి. ఆ యొక్క డెసిషన్ అనేది మీరు ఇంతవరకు కూడా ఊహించలేరు. వీరి యొక్క ప్రవర్తన కూడా చాలా కొత్తగా ఉంటుంది అని కూడా మీరైతే గమనిస్తారు. మరి ఒక విషయం దాచినట్లుగానే ఉంటుందండి. అది ఊహకందని విధంగా అయితే మీకు ఉంటుంది. అలాగే మీరు ఊహించని విధంగా కూడాను వారి యొక్క స్పందన వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇది అంతా కూడా ముఖ్యంగా మీరు నమ్మినటువంటి అంటే పార్ట్నర్స్గా మీరు ఎప్పుడూ కూడా ఒకేలాగా అనుకుంటున్నారు కదా, అది అంతా కూడాను ఒక్కసారిగా బ్రేక్ అయినట్లుగా మీకైతే అనిపిస్తుంది అనంట. అంటే ఒక్క క్షణంలో అంతా కూడా గందరగోళంగా మీరు అనిపిస్తుంది. ఇది అంతా కూడా వాళ్ళు చేయరు అనుకున్నటువంటి పని అంతా కూడా వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడే ఊహించినటువంటి ఒక షాక్ అయితే మీకు తగులుతుంది. మీరు పూర్తిగా మరి అన్ని విధాలుగా కూడా షాక్ అయ్యే విధంగా కొన్ని యొక్క పరిస్థితులు అంతా కూడా గందరగోళంగా ఒక్కసారిగా మీ ముందుకు వచ్చేటువంటి అవకాశం అయితే రేపటి రోజున ముఖ్యంగా
ముఖ్యంగా ఒకానొక సమయంలో కనిపిస్తుంది. అయితే మీరు ముఖ్యంగా చెప్పాలి అంటే కూడాను మీరు కొన్ని విషయాల్లో మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క పట్ల కొన్ని ఆశలు కూడా పెట్టుకొని ఉంటారండి. కానీ ఊహించినటువంటి నిజాలు బయటపడడము, వారి గురించి ఈరోజు కొందరికి మరికొందరికి వారికి ఒక ప్రత్యేకంగా ఏదో ఒక మోసము అనేది చేశారు అనేటువంటి భావన కలిగే విధంగా కూడా కొన్ని పరిస్థితులు అయితే మరీ బలంగా ముందుకైతే రాబోతున్నాయి. ఇన్నాళ్ళు ఇవన్నీ కూడాను ఎప్పుడు కూడా వారి గురించి అనుకోలేదు కదా, ఇలా చేశారు, ఇలా జరుగుతుంది అని కూడా అనుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఈరోజు జరిగేటువంటి అవకాశం అయితే ముందుగా కనిపించబోతుంది. అయితే మరీ ముఖ్యంగా దానికి కారణం మీ యొక్క పరిస్థితి వెనుక మీరు అయితే కొన్ని సిగ్నల్స్ అయితే ఇగ్నోర్ చేసి ఉండవచ్చండి. ఎందుకంటే అలాగే మీరు మీ యొక్క భాగస్వామి మీతో ఓపెన్గా ఉంటున్నారా, ఓపెన్గా మాట్లాడకపోవచ్చు అనే విధంగా కూడా ఉంటుంది. ఒక విషయం మీకు చెప్పకుండానే దాచడము కూడాను దీనికి ఒక కారణంగా కావచ్చు అన్నమాట. అయితే దీనివల్ల అంతా కూడా అలాగే మీ ఇరువురి మధ్య కూడా భావోద్వేగ దూరము అనేది పెరిగి ఉండడం కూడాను ఒక వర్ణంగా మారిపోబోతుందన్నమాట. అయితే కొన్నిసార్లు లాజిక్గా అన్నీ కూడా అర్థం చేయలేరండి. ముఖ్యంగా కొన్ని విషయాలు భావోద్వేగాలతో దాగి ఉంటాయి కదండి అనేటువంటి విషయాన్ని అనేది మీరు ఖచ్చితంగా గమనించుకోవాలండి. అయితే ముఖ్యంగా మీ యొక్క గ్రహస్థితి కూడా మరొక కీలకమైనటువంటి పాత్రను అయితే పోషించబోతుందన్నమాట. ఈరోజు ఈ యొక్క సమయంలో శని మీ యొక్క సహనాన్ని అయితే పరీక్షించబోతున్నాడు. బుధుడు కమ్యూనికేషన్లో ట్విస్ట్ అనేది అంతా కూడా తీసుకువస్తున్నాడు. చంద్రుడు అంతర్గత భావాలను అంతా కూడా బయటకు తీసుకురాబోతున్నాడు. అందుకే సడన్గా ఈ యొక్క నిజాలు అనేవి బయటపడేటువంటి అవకాశం అయితే మీకైతే కనిపిస్తుంది అన్నమాట. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే దీని యొక్క ప్రభావం వలన మరీ ముఖ్యంగా మొదట మీకు అయితే కొంచెం నష్టము ఏంటి అంటేనండి, అంతా కూడా గందరగోళం ముందే చెప్పుకున్నాం కదండి. అలాగే ఆశ్చర్యకరంగా మానసికంగా కొంత ఒత్తిడి కూడాను మీకు అనిపించవచ్చు అన్నమాట. అయితే దీనికి అంతటికీ కూడా కారణం ఏంటి, దీనివల్ల మీరు ఈ యొక్క బంధాన్ని కొత్త కోణంలో చూడగలుగుతారు. మరి ఈ యొక్క నిజమైనటువంటి సమస్య ఏమిటో మీకైతే ఇక్కడ అర్థమవుతుందన్నమాట. అర్థాన్ని పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఒక క్లియర్ నిర్ణయం అనేది తీసుకోగలుగుతారు. ఒక క్లారిటీ అనేది మీకు వస్తుందండి. ఇది ఎంత నష్టం కూడా కాదండి, ఒక క్లారిటీ అనేటువంటి ఆలోచన కూడాను మీకైతే కలుగుతుందన్నమాట. అయితే ముఖ్యంగా ఈ రోజున కొన్ని జాగ్రత్తలు కూడా చిన్న పరిహారాలు కూడా పాటిస్తే కొన్ని నష్టాల నుండి అయితే మీరైతే తప్పించుకోవచ్చు అనమాట. ఈరోజు వెంటనే మరి మీ యొక్క అంటే మీరు నిర్ణయాన్ని అనేది అస్సలు ఇవ్వవద్దండి. పూర్తిగా విన్న తరువాతే ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడవలసి ఉంటుంది. ఒక్కసారిగా అస్సలు దూరం అవ్వద్దు. ఓం శనీశ్వరాయ నమః అని 11 సార్లు అయితే జపించడం, ఈ యొక్క నామాన్ని తలుచుకోవడము మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఈరోజు లైట్ బ్లూ కలర్ మీకు శుభాన్ని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక అయితే ముఖ్యంగా గుర్తుంచుకోండి, మీ యొక్క సమస్యలను అర్థం చేసుకోవడము పరిష్కారానికి మొదటి అడుగు అవుతుందన్నమాట అనేటువంటి విషయాన్ని మాత్రం మీరు అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరిగేటువంటి కొన్ని అంటే మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల షాక్ అనేది రావచ్చు, కానీ అది మిమ్మల్ని బలహీనంగా చేయవచ్చండి. అది మీకు ఒక నిజాన్ని చూపించడానికి వచ్చినటువంటి అంతా కూడా సమయం అని గ్రహస్థితి అనేది చూపిస్తుంది అన్నమాట. మీరు ఈ యొక్క పరిస్థితిని మీరు సరిగ్గా విశ్లేషణ అనేది మరింత బలంగా బయటపడతాయి అన్నమాట. విశ్లేషణ అనేది క్లుప్తంగా చేయాలి. గుర్తుంచుకోనండి, రేపటి రోజున భావోద్వేగం కాదు, అర్థం చేసుకునేటువంటి శక్తిలో అనేది మీకు కలిగి ఉండాలి. ఆ యొక్క శక్తి అనేది మీరు అసలు కోల్పోకూడదు. అయితే అందుకే జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అనేటువంటి అంశము అనేది చెప్పడం జరిగిందండి. అయితే ఇలా మీ యొక్క జీవితంలో ఉండబోయేటువంటి అంటే మీరు కూడా కొన్ని సమస్యల నుండి బయటపడతారు అని, మరి మీకు కూడా ఏ విధమైనటువంటి నష్టాలు వ్యతిరేకతలు కూడా ఉండకూడదని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటున్నాను. ఇక మీకు కాలం అంతా కూడా అనుకూలంగానే ఉంటుందండి. పనులు అన్నీ కూడా త్వరగానే పూర్తవుతాయి. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. గౌరవం, పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వ్యాపార రంగంలో అద్భుతమైనటువంటి పురోగతిని అయితే కనబరుస్తుందండి. బుధయోగం కారణంగా విజ్ఞాత నైపుణ్యటువంటి మెరుగు అనేవి పడతాయండి. నూతన ఆదాయ మార్గాలు కూడా అన్వేషిస్తాయి. ఆస్తి సంబంధిత వివాదాలు అన్నీ కూడా పరిష్కారమై పురోగతి అనేది లభిస్తుంది. ఉద్యోగస్తులకు ధైర్యవంతమైనటువంటి నిర్ణయాలు మేలు చేస్తాయండి. శాంతి స్వభావం మీ యొక్క గౌరవాన్ని పెంచుతుంది. ఆర్థికంగా లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి. శ్రీ లక్ష్మీ నామస్మరణ మీకు మరిన్ని శుభ ఫలితాలను అయితే కలిగిస్తుంది అని కూడా చెప్పుకోవాలండి. ఇంకా
అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం అంతా కూడా మీకే లభిస్తుందండి. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది, కుటుంబం సంతోషం, మానసిక ఉల్లాసం ఉంటుంది, ఆర్థికంగా సాధారణ ఫలితాలే ఉన్నాయి. ఈశ్వర ధ్యానం మీకు ఎంతో శుభప్రదం. ముఖ్యమైన వ్యవహారాల్లో ఏకాగ్రత అనేది లభిస్తుంది. భావోద్వేగాలకు లోను కాకుండా సమయాంతరంతో వ్యవహరించండి, అంతా కూడా శుభప్రదంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు, జాగ్రత్తలు కూడా వహించండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.